మీరిద్దరు కళావంతి దుర్గ్ ట్రెక్ చేసి వచ్చినారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, నాకంటే చాలా నచ్చింది. నాకంటే చాలా అంటే చాలా ఇష్టమైంది, కానీ ఇది పైన వెళ్ళలేదు. కానీ కొంచెం డిఫికల్ట్ ఉంది. చాలా చాలా డిఫికల్ట్ ఉంది. రైనీ సీజన్ కాబట్టి ఇంకా చాలా ప్లస్ స్లిప్పరీ ఉంది కదా, కొంచెం డిఫికల్ట్. అంటే సజెస్ట్ చేస్తారా చూడమని? ఆఫ్ కోర్స్ ఒకసారి కళావంతి చేయాలి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ లైక్ రోమ్ విత్ షేరు ఛానల్. వర్షం పడుతుంటే ఒక కొండ కిందకి అయితే వచ్చి ఇట్లా కూర్చున్నారు. టాటా. అసలు దీన్ని దారే అంటారా? నిజంగానే కళావంతి దుర్గ్ మొత్తం మబ్బులు కమ్మేసినాయి. ఎట్లా ఎక్కాలో అర్థమవుతలే, నాకు భయం అవుతుంది. దీనికంటే డేంజరస్ ట్రెక్ చేయడానికి ఇంకేమైనా ఉందా లేదో నాకైతే తెలియదు, కానీ అసలు వీటిని మెట్లు అంటారా అసలు? హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. సో వెల్కమ్ టు మై ఛానల్ రోమ్ విత్ షేరు. సో ఈరోజు అయితే మనం ఒక అడ్వెంచరస్ ట్రెక్కింగ్ చేయడానికైతే కళావంతి దుర్గ్ ట్రెక్కింగ్కి అయితే వచ్చేసినాము. ఇది ఎక్కడుందంటే మన ముంబై దగ్గర పన్వేల్ అనే సిటీ ఉంటుంది. ఆ సిటీకి దగ్గరలో ఈ కళావంతి దుర్గ్ ఉంటుంది. సో ఇక్కడనే ఈ ట్రెక్కింగ్ దగ్గరనే 2 ట్రెక్కింగ్స్ ఉంటాయి. ఒకటి ప్రబల్ ఘాట్ ఫోర్ట్ అని, ఇంకోటి కళావంతి దుర్గ్ ట్రెక్. ఈ 2 అయితే ఉంటాయి. ఈ 2 పన్వేల్ సిటీ నుండి 14 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటాయి. ఈ కళావంతి దుర్గ్ అనేది మన ఇండియాలోనే ఒక డేంజరస్ ట్రెక్కింగ్లో ఒకటి ఇది. సో మనం ఇంతకు ముందే నాసిక్లోని హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ కూడా చేసి వచ్చినాం కదా. సో సేమ్ అలాగే ఈ ట్రెక్కింగ్ కూడా సాగుతుంది మనకు. సో ఇక్కడికి ఎట్లా రావాలంటే ఫస్ట్ మనం పన్వేల్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. అక్కడ నుండి అయితే మనకు ఈ కళావంతి దుర్గ్ ట్రెక్ 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ 14 కిలోమీటర్స్ మనకు ఆటోలు మస్తు ఉంటాయి, మాట్లాడేసుకొని వచ్చేసేయచ్చు ఇక్కడికి. సో నేనైతే ప్రస్తుతానికి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. మనకు పార్కింగ్లో అయితే ఆటో వదిలేస్తాడు. అక్కడ నుండి మనం ట్రెక్కింగ్ 3 కిలోమీటర్ల ట్రెక్ ఉంటుంది. 3 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసుకొని మనం అయితే కళావంతి దుర్గ్ బేస్ పాయింట్కి అయితే చేరుకోవాలి. అక్కడ నుండి మన అసలైన కళావంతి దుర్గ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గాయ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి అయితే ప్రయత్నించండి. చాలా అంటే చాలా అడ్వెంచరస్తో కూడిన ట్రెక్కింగ్ ఇది. అలాగే వీడియో మస్తు ఉంటుంది, చివరి వరకు చూడండి. సో నేనైతే ప్రస్తుతానికి సోలోగానే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. ఇప్పటిదాకా ఎవరు రాలేరు, నా వెనకాలే 2 అమ్మాయిలు వస్తున్నారు. మనమైతే స్టార్ట్ చేసేద్దాం ఇక ఆలస్యం చేయకుండా. లెట్స్ గో. నాతో పాటు ట్రెక్కింగ్ చేయడానికి కుక్క కూడా నాకు తోడుగా వస్తున్నది చూడండి. ఎవ్వరు లేరు అసలు, ఒక్క మనిషి కూడా లేడు. ఇది టికెట్ కౌంటర్. ఇగో ఇప్పుడైతే ఏం టికెట్లు ఇస్తలేరు, మరి ఇంకా ఇట్లనే వెళ్ళిపోవచ్చు. 1 కాదు 2 కాదు 4 కుక్కలు వస్తున్నాయి నా వెంబటి. ఒక పక్క భయం కూడా అవుతున్నది, ఒక పక్క ధైర్యం కూడా ఉన్నది. ఎందుకంటే నాతోటి ఎవ్వరు లేరు కదా, ఈ కుక్కలు ఉన్నాయనే తోడు. ఇక్కడ మనకు తినే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. ఇప్పుడు వీక్ డేస్ కదా ఇవి, సో అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మెనూ చూసుకోవచ్చు. ఇది మెనూ కార్డు. సాటర్డే సండే అయితే అన్నీ ఉంటాయి. అరటిపండు చెట్లు ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నుండి వెదర్ అంతా బాగాలేదు అసలు. అమ్మా, వర్షం పడుతుంది ఆగుతుంది. ఇక ఇప్పుడు కూడా చినుకులు స్టార్ట్ అయినాయి చిన్నగా. మనమైతే అప్పటిదాకా ఏదన్నా ఒక షట్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి తొందరగా. వేసాడ ఉత్తుతో ఉయ్యాల ఆడినాం కదా, ఇప్పుడు రియల్ ఉయ్యాల ఆడదాం నడుది.
మంచిగా ఈ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఉయ్యాలాడితే మజా వస్తుంది. ఇప్పటికి కుదిరింది ఉయ్యాలాడడం, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అమ్మ. లెట్స్ గో. ఇంకా ఆడింది చాలు. ఇంకా మస్తు ఉంది. మనం కొండపైకి పోయే కొద్దీ మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. సో మీకు ఏమైనా కావాలనుకుంటే వాటర్ కానీ ఏమైనా తినడానికి బిస్కెట్స్ కానీ అవి కింద పార్కింగ్ దగ్గర నుండి తెచ్చుకోవాలి. అదే లాస్ట్. ఇంకా సో వీక్ డేస్లో వస్తే ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ మనం వ్యూని చాలా మంచి ఎంజాయ్ చేయొచ్చు. ట్రెక్కింగ్ కూడా హాయిగా మనశ్శాంతిగా చేసుకోవచ్చు. కింది నుండి ఇంత పైకి వచ్చినామా, ఇంకా ఇంత పెద్ద కొండ ఉందా? ఇంత పెద్ద కొండ ఎక్కితే కానీ మనకు ట్రెక్కింగ్ పాయింట్ అనేది స్టార్ట్ కాదు ఇంకా. సో లెట్స్గా తొందరగా వెళ్దాం. హియర్ వి గో గైస్. వ్యూ చూడండి, అదిరిపోయింది కదా. పచ్చటి కొండల మధ్య సిటీ వ్యూ చూడండి అమ్మ. హాయ్ టాటా. పెద్ద అయినా చూడండి, ఎంత ముసలోడైనా సరే కట్టె పట్టుకొని ఎట్లా నడుస్తుండో. ఇంత కొండ దిగుతాడు ఇంకా. గ్రేట్. అప్పట్లో ఈడ కళావంతి దుర్గ మీద ఫోర్ట్ ఉండే. సో అప్పటి రాజులు చెక్కిన విగ్రహాలు ఇవి. పూజలు కూడా చేస్తారేమో. ఇగో ఇక్కడ అక్కడ గంటలు కూడా ఉన్నాయి చూడండి. సీతాకోక చిలుకల చల్లి. పార్కింగ్ దగ్గర పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నా. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడ కొంచెం ఆగి తింటున్నాయి బిస్కెట్. అక్కడ కనిపిస్తుందా మొత్తం మబ్బుల్లో ఒక కొండ, అదే కళావంతి దుర్గం. వచ్చేసినాం. ఇంకొంచెం నడిస్తే బేస్ పాయింట్కి చేరుకుంటాం. ఫైనల్ అయితే బేస్ పాయింట్కి అయితే చేరుకున్నాం. ఇదే కళావంతి దుర్గ ట్రెక్కింగ్ బేస్ పాయింట్ ఇది. సో ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, ఇవి రూమ్స్. మనం ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కళావంతి దుర్గ. సో దీని పక్కనే ఇగో ఈ మబ్బుల్లో మొత్తం కనిపిస్తుంది కదా, ఇదే ప్రబల్ఘాట్. సో రెండు ఉన్నాయి. ఈ రెండిటికి మనకు ఈ కిందనే దారి ఉంటుంది. నేను మీకు చూపిస్తా. ఇది విలేజ్. ఇక్కడ ఈ విలేజ్ వాళ్ళు వరి పండిస్తున్నారు చూడండి. ఇంత కొండ పైన కూడా కొడి గేట్లు అయితే ఇట్లా క్లోజ్ చేసారు. ఎందుకు చేసారో ఏందో మరి. గైస్ చూడండి, దీని మీద అసలు ఎట్లా ఎక్కాలి ట్రై చేద్దాం. వర్షం కూడా స్టార్ట్ అయింది గైస్, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి షెడ్ ఉంది ఒకటి. మీరు కొంచెం సేపు ఆగుదాం వర్షం తగ్గేదాకా. విభత్సమైన వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇగో చూడండి, ఫుల్ వర్షము. మనం దగ్గర వరకు చేరుకున్నాం ఆల్మోస్ట్. ఇక పైకి ఎక్కేదే ఉంది. సో వర్షం అయితే స్టార్ట్ అయింది. అప్పటిదాకా వర్షం తగ్గేదాకా అయితే ఇక్కడ ఒక షెడ్ మంచిగా ఉంది. ఇక్కడైతే కూర్చుందాం ఇక కొంచెం సేపు. అన్న చూడండి ట్రెక్కింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు కూడా. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఒకటేసారి బీభత్సమైన గాలి వచ్చిందంట. పట్టుకొని ఇట్లా నిలబడ్డాడంట. అంతే. మన దగ్గర బ్యాగ్ ఉంది, కెమెరా ఉంది, ఏం అర్థమవుతలేదు. అన్న దగ్గర ఏం లేదు, ఊపుకుంటూ వచ్చేసిండు. చలో వర్షం అయితే ఆగిపోయింది. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొత్తం వర్షం పడింది కదా, మొత్తం జారుతున్నది. ఇగో వాటర్ వస్తున్నాయి కదా,
బండరాళ్ళ మీదనండి. సో జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాలి. ఇప్పుడు హరియర్ ఫోర్ట్ ఈ ట్రెక్కింగ్ కంటే డేంజరస్గా ఉంటుందండి. అయినా కానీ అది మనం సాఫీగా చేయగలిగినాం, ఎందుకంటే అది సమ్మర్లో వెళ్ళిన నేను హరియర్ ఫోర్ట్కి. సో వాతావరణం ఇలా లేకుండే సాఫీగా వెళ్ళి కిందికి వచ్చేసిన. కానీ కళావంతి దుర్గ్ మాన్సూన్లో వచ్చిన, సో అంత ఈజీగా అనిపిస్తలేదు, ఇది డేంజరే ఉంది. సో మీరు నా హరియర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ చూడకపోతే ఒకసారి మన ఛానల్లో అయితే ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేసుకోండి. సైన్ బోర్డ్ కళావంతి దుర్గ్. అసలు దీన్ని దారే అంటారా? ఇగో ఈడ ఏదో గుహ ఉన్నట్టున్నది, కొండని ఎట్లా గెలిచిర్రు చూడాలి. నిజంగానే గుహ ఉంది ఫ్రెండ్స్. ఇగో చాలా లోపల వరకు ఉంది, మనమైతే వెళ్ళదులే, డేంజర్. అసలు ఎట్లా చెక్కిరో చూడండి, అసలు కొండని ఇట్లా ఎట్లా చెక్కుంటూ వెళ్ళారు అసలు వీళ్ళు, మనుషులు అసలు ఏంది. ఇక్కడ కూడా ఎంట్రన్స్ దగ్గర చూడండి ఏదో బొమ్మ ఉంది, ఏం తెలుస్తలేదు అది ఏం బొమ్మ అని. మరి చూడండి గుహ అయితే. ఇక్కడ నుండి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది, పై వరకు వెళ్ళాలి మనం. ఇక్కడ చూడండి అసలు ఎక్కడికి కూడా వీల్లేదు. సో ఇక్కడ తాళ్ళు కట్టారు కదా, దీన్ని పట్టుకొని దీని సహాయంతో అయితే మనం అక్కడ 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 వరకు దారమే ఉంటుంది. అక్కడికి పోయినాక మెట్లు స్టార్ట్ అవుతాయి. చూసుకోవచ్చు ఎట్లుందో, వెదర్ కూడా చూడరు అసలు వేరే లెవెల్ ఉంది. ఈడైతే ఎవ్వరు కూడా లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఏం చేయాలని అర్థమవుతుంది నాకు. మొత్తం కళావంతి దుర్గ్ మొత్తం మబ్బులు కమ్మేసినాయి, ఎట్లా ఎక్కాలో అర్థమవుతలే, నాకు భయం అవుతుంది. గాయస్ నాకైతే అసలు ఏం చేయాలని అర్థమవుతలే. చూడండి అసలు గాలి కూడా ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా వీస్తుందో. సౌండ్ ఒకసారి వినండి. ఇక మొత్తం మబ్బులు, పొగ మంచు కమ్మేసినాయి. దీన్ని పట్టుకొని ఎక్కడం అంటే ఏంది ఆటలు కాదు, భయం వేస్తుంది. కొంచెం సేపు ఇక్కడనే ఆగుతా, కొంచెం వెదర్ చేంజ్ అయ్యే వరకు చూద్దాం. వెదర్ ఏమైనా చేంజ్ అయితే పైకి ఎక్కుదాం, లేకపోతే రిస్క్ అయితే చేయలేం. ఇప్పుడు కొంచెం పొగ క్లియర్ అయింది, కానీ గాలి అయితే అంతే ఉంది. ఇంకొంచెం సేపు ఆగి చూద్దాం. ఇంకా ఎవ్వరు రావట్లేరు. అమ్మ ఎవరన్నా నాకు తోడుగా ఉన్నా వెళ్ళిపోతుండే, కానీ నేను ఒక్కడనే ఉండేసరికి నాకు భయం అవుతుంది కొంచెం. ఇప్పుడు వాతావరణం కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఒక 50 మీటర్స్ to 100 మీటర్స్ వరకు ఇలా ఒక తాడు మనకు సపోర్టింగ్ ఉంటుంది. ఆ తాడు పట్టుకొని ఎక్కాలి. ఫస్ట్ మెట్టే ఫుల్ ఎత్తులో ఉంది. అసలు ఈ ఒక్క మెట్టు ఎక్కేస్తే చాలు. ఇంకా చూడండి మెట్లు ఎట్లున్నాయో, ఇట్లున్నాయి. ఫస్ట్ ఈ మెట్టు ఎక్కకుండా ఇగో ఈ సైడ్ నుండి ఇట్లా ఒక దారి ఉంది, అట్లా ఎక్కేస్తే ఈజీ. ఆయన దన్నదన్న ఎక్కి పడేస్తున్నాడు. పెద్ద ఆయన చూడండి ఎంత సునాయాసంగా ఎక్కేస్తున్నాడు. రోజు ఎక్కి ఎక్కి అలవాటు అయిపోయింది వాళ్ళకు. అసలు ఏ సపోర్ట్ తీసుకోకుండా దన్న చెప్పులతో ఎక్కేస్తున్నాడు. సక్సెస్ఫుల్ ఫస్ట్ మెట్ ఎక్కేసినాం. స్టార్ట్ అయితే అయిపోయింది ట్రెక్కింగ్. మీ రోమ్ బీచ్ సైరు ఒక అడ్వెంచరస్ ట్రెక్ అయితే చేస్తున్నాడు గాయస్. ఇంత కష్టపడుతున్నా దీనికోసమైనా మీరు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ అయితే చేయాలి వీడియోని. మెట్ల సైడ్లో చూడండి అసలు ఏం లేదు, పట్టుకోనికి కూడా లేదు, ఏం సపోర్టింగ్ చేయడానికి కూడా లేదు.
జాగ్రత్తగా. పెద్ద ఆయన ఈ తాడెందుకు తీసుకుపోతుందంటే పైన కొండ ఎక్కినాక ఇంకా కొంచెం ఎక్కేది ఉంటుంది కొండ. ఆ కొండ అయితే మనం ఒక్కళ్ళం తాడు సపోర్ట్ లేకుండా ఎక్కలేము. సో దాని గురించి ఈ కింద ఒక ఊరు ఉంది. ఆ ఊరు వాళ్ళు అయితే రోజు ఒకళ్ళు డ్యూటీగా పైకి అయితే వెళ్తారు. ఇట్లా మాలాంటి ట్రెక్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఆ తాడు సపోర్ట్ ద్వారా పైకి ఎక్కిస్తారు. పైన శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. గైస్ చూడండి, వాతావరణం ఇంకా చేంజ్ అయిపోయింది. మొత్తం మబ్బులు గమనిస్తున్నాయి. ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి. చూడండి, మనం అక్కడి నుండి ఇక్కడ వరకు అయితే వచ్చినాం. ఇంకా ఇంకొంచెం ఉంది, ఎక్కేద్దాం. గైస్ అసలు వీటిని మెట్లు అంటారు అసలు. అయ్యో, అసలు చెక్కేటోళ్ళకి ఇంత కూడా భయం కాలేదు అసలు. చూడండి ఎట్లా చెక్కిర్రు. శివాజీ మహారాజ్ ఫోర్ట్ అంటే మినిమం ఉంటుంది మరి. దీనికంటే డేంజరస్ ట్రెక్ చేయడానికి ఇంకేమైనా ఉందా లేదో నాకైతే తెలియదు, కానీ చేసేస్తున్నా డేంజరస్ ట్రెక్. మెట్లు ఎక్కడం అయితే అయిపోయింది. ఎక్కువ మెట్లు అయితే ఉండవు, ఒక 100 to 150 మెట్లే ఉంటాయి. కానీ డేంజరస్, చాలా డేంజర్గా ఉంటాయి అసలు ఆ మెట్లే. ఫైనల్లీ కళావంతి దుర్గ ట్రెక్ అయితే చేసేసినాం. ఇంకా పూర్తి కాలేదు. పైకి వెళ్ళి మనం శివాజీ మహారాజ్ దర్శనం చేసుకుంటే ట్రెక్కింగ్ అయితే పూర్తి అవుతుంది. సో లెట్స్ గో, పైకి వెళ్దాం. ఇక్కడ వాతావరణం అయితే అస్సలు అర్థం కావట్లే. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం పడుతుంది. ఇక ఇప్పటిదాకా ఎట్లుండే వెదర్ మొత్తం చాలా కూల్గా, మొత్తం మబ్బులు వర్షం పడింది. ఇక ఇప్పుడు చూడండి ఎండ వచ్చేసింది. ఒక్కసారి కళావంతి దుర్గ కొండ స్ట్రక్చర్ చూడండి ఎట్లుందో. నిటారుగా ఒక కింది నుండి పై వరకు ఎట్లుందో చూడండి. అక్కడ పైన ఫ్లాగ్ కనిపిస్తుందా, అక్కడైతే శివాజీ మహారాజ్ది స్టాచ్యూ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళాలి మనం. పెద్ద ఆయన తాడు అయితే రెడీ చేస్తున్నాడు. అగో వెళ్దాం. ఇంకా ఇక్కడ నుండి సీనరీస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి, కానీ మొత్తం మబ్బులు గమ్మేసినాయి. మనం మబ్బులలో ఉన్నాం ఇప్పుడు, అందుకే మనం ఏం చూడలేకపోతున్నాం. ఇంకా చూస్తున్నారుగా ఈ కొండ అసలు ఎలా ఎక్కుతాం చెప్పు, తాడు సపోర్ట్ లేకుండా. అందుకే ఈ ఊరు వాళ్ళు అయితే ఇక్కడ తాడు కట్టి పర్ పర్సన్ 50 రూపాయలు తీసుకొని పైకి ఎక్కించి కిందికి కూడా దించుతారు. ఆయన తాడు రెడీ చేసేవాడు, కొంచెం రెస్ట్ తీసుకుందాం. వాటర్ కూడా అయిపోయినాయి, తాగడానికి ఏం లేవు. ఇంకా కింది వరకు వెళ్ళేదాకా అట్లనే ఉండాలి. ఇంకా ఇగో రెడీ అయిపోయింది పెద్ద ఆయన నాకు ఎక్కేనికి. చలో ఎక్కేద్దాం. చలో గాయస్ ఎక్కేద్దాం. यहाँ पे प्यार लगा। हाँ कैश के ऊपर जाना। पुल दोनों अच्छे रस्सी दोनों ऊपर प्यार लगा। రైట్.
रस्सी पकड़ के आओ। గైస్ ఫైనల్లీ శివాజీ మహారాజ్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. పైకి వచ్చిన తర్వాత అయితే మనం చెప్పులు ఇడిసబెట్టాలి. ఇడిసబెట్టి పైకి అయితే పోదాం. ఇంకా మంచి మంచి సీనరీస్ అన్నీ మిస్ అయినాం. అయినా పర్లేదు, ఫైనల్గా సక్సెస్ఫుల్లీ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. శివాజీ మహారాజ్ దర్శనం కూడా అయిపోయింది. పైకి వచ్చిన తర్వాత ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. కొంచెం సేపు ఆగితే బాగుండు. వర్షం స్టార్ట్ అవుతుంది. అమ్మ కిందికి దిగేస్తాయి. ఇంకా వర్షం పడుతుంటే ఒక కొండ కిందికి అయితే వచ్చి ఇట్లా కూర్చున్నాయి తడవకుండా. పైకి ఎక్కి శివాజీ మహారాజ్ దర్శనం అయితే చేసుకున్నాం, అయిపోయింది. ఇక కిందికి కూడా పైకి ఎట్లా సేఫ్గా వచ్చినాము, కిందికి కూడా సేఫ్గా వెళ్ళిపోయి మనమైతే ఏదైనా తినాలి. మార్నింగ్ నుండి అసలు తినలే నేను. చలో కిందికి కూడా సేఫ్గా దిగేద్దాం. పైన ఎక్కనికి పర్ పర్సన్ 50 అన్నా కదా, 50 కాదు 30 తీసుకున్నాం. ధీరా 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 ఊరను ధీరా. చూడండి కొండ అంచున నడుస్తున్నా. మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా గైస్, ఇద్దరు అమ్మాయిలని. వాళ్ళు కూడా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు అయితే వచ్చారు, కానీ పైకి ఎక్కలేకపోతున్నారు పాపం. చూడండి అక్కడ కింద ఆగి ఉన్నారు. ఫస్ట్ అయినా ఇంతవరకు వచ్చిందంటే నేను అనుకున్నాను అది ఇంత చేయదని నాకు కన్ఫర్మ్ ఉంది. గ్రేట్. ముందు ముందు देखो देखो అందరు తిరగాలి, లేకపోతే తర్వాత తిరగలేదు. డబ్బులు కూడా వేస్ట్. నేను తడుచుకుంటాను అంటారా? तुझा नाम क्या है? क्या है? कमल. समरा. समीरा. कमल 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 गुलाब का कमल. नहीं आती क्यों उनको हिंदी आती? हिंदी हिंदी है तो